ఆ ఎమ్మెల్యే పరిస్థితి సొమ్ముపాయే శని పట్టే అన్నట్టుగా తయారైందా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా ఆ ఇచ్చాడ్లే తొక్కలోది అనిపించుకోవాల్సి వస్తోందా? ఆడాలతో పెట్టుకుంటే అంతేనని భావిస్తున్నారా? భారీగా ఖర్చు చేసి కూడా నెగటివిటీని కొనుక్కున్నట్టు ఫీల్ అవుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయనకు ఆ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యానందరావు 2024 ఎన్నికల్లో కొత్తపేట ఎమ్మెల్యేగా గెలిచారాయన. 2014, 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి చిల్లా జగ్గిరెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో 24 ఎన్నికల్లో టీడీపీ టికెట్ తెచ్చుకోవడం గగనమైపోయింది. అప్పటి వరకు బద్ద శత్రువుగా ఉన్న తన సొంత సోదరుడు జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు టికెట్ కోసం పట్టుబట్టారు. చివరికి ఎలాగోలా తమ్ముడిని మంచి చేసుకుని కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగారు సత్యానందరావు. ఇక ఎన్నికల్లో గెలవడానికి ఆయన చెయ్యని ఫీట్లంటూ ఏమీ లేవు. అన్నింటికి మించి కుక్కర్స్ స్కీమ్ గురించి అప్పట్లో తెగ మాట్లాడేసుకున్నారు. ఓటేయండి, గిఫ్ట్ పట్టుకెళ్ళండి అంటూ ఎన్నికల టైంలో విపరీతంగా ప్రచారం చేశారు బండారు అనుచరులు. ఇంటింటికి కుక్కర్స్ ఇస్తామని చెప్పిన మాటలకు మహిళలు బాగానే ఆకర్షితులయ్యారు. అన్నట్టుగా ఈసారి ఎమ్మెల్యేకి పోలైన ఓట్లలో మహిళలవే ఎక్కువగా ఉన్నాయి. కూపన్స్ ఇచ్చిన ప్రకారం ఎలక్షన్ టైంలోనే 20% మహిళలకు కుక్కర్స్ని ఇచ్చారు. ఈలోగా ఎన్నికల అధికారులు పట్టుకుంటారనే భయంతో కుక్కర్ల పంపిణీ నిలిపివేసి కూపన్లు మాత్రమే ఇచ్చారు. ఇక గెలిచాక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ నియోజకవర్గం అంతా పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఎక్కడికి వెళ్ళినా మీ సమస్యలు ఏంటమ్మా అని మహిళలను అడిగితే వాటి సంగతి తర్వాత ముందు కుక్కర్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించేవారు. ఇలా ఎక్కడికి వెళ్ళినా అదే ప్రశ్న ఎదురవుతూ ఉండడం రాను రాను ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారిందట. ఇదెక్కడి కుక్కర్ గోల్రా దేవుడా అంటూ తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు ఆయన సన్నిహితులు. ఇక అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుల మీద ఇసుక దోపిడీ ఆరోపణలు వచ్చాయి. కొత్తపేట నియోజకవర్గంలోని 4 ఇసుక ర్యాంపుల నుంచి కోట్ల రూపాయలు గడించారన్న గుసగుసలు పెరిగిపోయాయి. మరీ ఈ రేంజ్లో ఇసుక దోపిడీనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేయమంటారు? ఆయన చేతిలో డబ్బులు లేవు, అవతల కుక్కర్ల కోసం వెంటపడుతున్నారు, అందుకే తప్పడం లేదని సెంటిమెంటు పండించేవారట బండారు మనుషులు. అప్పటి నుంచి వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా ప్రతి పండక్కి ఈసారైనా కుక్కర్స్ ఇస్తారని ఎదురు చూశారు కొత్తపేట నియోజకవర్గం మహిళలు. ఒక దశలో విరక్తొచ్చి అడిగి నోరు నెప్పి పెడుతోంది తప్ప వాళ్ళు ఉలకడం లేదు, పలకడం లేదు అంటూ కుక్కర్ కూపన్స్ ని చెత్తపొట్టులో పడేశారట కొందరు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తోంది, కానీ మన ఎమ్మెల్యే మాత్రం కుక్కర్లు ఇవ్వడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. దీంతో ఇక లాభం లేదనుకుని బండారు సత్యానందరావు కుక్కర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ లెక్కలు చూసి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట. ఎన్నికల టైంలోనే 50,000 మంది మహిళలకు కూపన్లు ఇస్తే ఇప్పుడు 1,27,324 మందికి పంపిణీ చేయాల్సి వచ్చింది. అందుకోసం దాదాపు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. పోనీ అంత ఖర్చు పెట్టినా ఆయన్నేమన్నా మంచోడయ్యాడా అంటే లేదట. ఈయనగాంగా ఇచ్చాడులే ఇన్నాళ్ళు అంటూ పెదవి విరవడం మొదలు పెట్టారట కొత్తపేట లేడీస్. ఇక్కడ అంతకు మించిన ట్విస్టులు కూడా ఉన్నాయండోయ్. లోకల్గా కరుడుగట్టిన వైసీపీ అభిమానులు డైరెక్ట్గానే మేం మీకు ఓటు వేయలేదు, మాకు కుక్కర్లు వద్దని తిరస్కరించారట. ఇంకొంతమంది మహిళలు కుక్కర్లు మరీ నాసిరకంగా ఉన్నాయి, ఈ క్వాలిటీ అయితే మాకొద్దని ముఖం మీదే చెప్పేశారట. ఇంకొందరైతే 15 నెలల తర్వాత అయినా గుర్తొచ్చాం, ఏదో ఒకటి ఇచ్చిందే మహాభాగ్యం అంటూ తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే అందులో సైతం సనుగుడు ఉందని చెప్పుకుంటున్నారు. తీసుకున్న కుక్కర్ తీసుకుంటూనే ఏం అధికారాన్ని అడ్డం పెట్టుకుని బాగానే దోచుకుంటున్నాడుగా, ఇంకాస్త మంచి క్వాలిటీ ఉన్నది ఇస్తే ఏం పోయిందంటూ దీర్ఘాలు తీస్తున్నారట. దీంతో 6 కోట్లు ఖర్చు చేసినా విలువ లేకుండా పోయిందంటూ ఎమ్మెల్యే తెగ ఫీల్ అయిపోతున్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. సొమ్ముపాయే శని పట్టే అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే కొందరు కక్కుర్తి కమండలాలు ఇందులో కూడా చేతివాటం ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సుమారు 1,00,000 మంది మహిళలకు కుక్కర్లు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతూ ఉంటే వాస్తవంగా 50,000 మందికి అందాయని, మిగిలిన వాటి విషయంలో గోల్మాల్ జరిగిందన్న ఆరోపణల క్రమంలో టీడీపీ శ్రేణుల మధ్య కుమ్ములాటలు జరిగినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఇలా మొత్తం మీద 6 కోట్లు ఖర్చు పెట్టి కూడా కుక్కర్ బాంబు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారని, గిఫ్ట్ ఇచ్చి కూడా విలువ లేకుండా పోయిందని సత్యానందరావు గట్టిగానే ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.